హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒప్పో వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న 3 ప్రోడక్ట్స్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ 3 ప్రోడక్ట్స్లో 2 ఫోన్స్ ఒప్పో Reno7 సిరీస్లో ఒప్పో Reno7 అలాగే ఒప్పో Reno7 Pro. ఈ 2 మొబైల్స్తో పాటుగా రీసెంట్గా వీళ్ళు మన ఇండియాలో ఒప్పో Enco M32 అని ఒక నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేశారు కదా. 1499 రూపాయలకి దీన్ని లాంచ్ చేశారు. సో దీంట్లో ఒక స్పెషల్ కలర్ వేరియంట్, గ్రీన్ కలర్ వేరియంట్ కూడా పంపించారు. సో దీన్ని కూడా ఒకసారి మీకు అన్బాక్స్ చేసి దీన్ని ఎలా ఉంటుందో చూపిస్తాను లాస్ట్లో. ముందైతే మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్గా ఒప్పో నుంచి మనకైతే ఫస్ట్ ప్రీమియం ఫోన్స్ అయితే మనకి అన్బాక్సింగ్ కోసం వచ్చినాయి. ఇదంతా మీ సపోర్ట్తోనే అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్ అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ముందైతే మనం ఈ ఒప్పో Reno7 సిరీస్కి సంబంధించిన అన్బాక్సింగ్ ఏంటని చూద్దాం. జనరల్గా Reno7 సిరీస్లు అంటే Reno సిరీస్లు అంటేనే మనకు కొంచెం ప్రీమియం ఉంటాయి అండ్ కెమెరాలు దీంట్లో ఎక్కువగా మెయిన్ హైలైట్ ఉంటాయి అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటాయి. సేమ్ దీంట్లో ఒప్పో Reno7 Pro కూడా చాలా ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో, లేటెస్ట్ ఫీచర్స్తో, లేటెస్ట్ Android OSతో, లేటెస్ట్ ప్రాసెసర్, ఇలాంటి చాలా వరకు కొత్త ఫీచర్స్తో వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే చూద్దాం. ఇక్కడ మీరు బాక్స్ మీద 2 అబ్జర్వ్ చేస్తే సేమ్ డిజైన్తో ఉంటాయి. ఇది Reno7 అలాగే Reno7 Pro. ఇవి రెండింటికి సంబంధించిన ప్రైస్ ఎంత అనేది నాకు ఐడియా లేదు. సో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత లాంచ్ అయిన తర్వాత మీకు పిన్ చేస్తాను కామెంట్ లాగా. అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. ప్రైజింగ్ మీకు నచ్చితే ఒక లుక్ అయితే వేయండి ఈ 2 ఫోన్స్ మీద. ఇక ఒప్పో Reno7 Proకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. బాక్స్ మీద మనకి ఒప్పో Reno7 Pro అని రాస్తుంది, 5G అని రాస్తుంది. బ్యాక్ సైడ్ కూడా దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ 5G బ్యాండ్స్, అలాగే సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూ మనకి హెడ్కి 1.03 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.78 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇక దీన్ని బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్తో పాటు ఒక కేస్ ఉంటుంది అండ్ ఒక చార్జర్ 65 వాట్స్ అండ్ ఒక టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ట్రే టూల్ ఇలాంటివి అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ఇది మనకి బాక్స్ డిజైన్తో వస్తుంది. ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది, చాలా సాలిడ్గా ఉంటుంది, మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు చాలా టఫ్ గ్లాస్ ఉంటుంది అండ్ ఇది మీకు లైట్ పడినప్పుడు డిఫరెంట్ కలర్స్ లాగా మీకు షైన్ అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కెమెరా బంప్లో 3 కెమెరాలు కనిపిస్తాయి అండ్ మీకు కెమెరా బంప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కెమెరా బంపుకి అలాగే బాడీకి మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ మనకి ఒక ఎల్ఈడి ఇండికేషన్ అయితే ఉంటుంది, ఎల్ఈడి లైట్స్ లాగా ఉంటాయి. దీన్ని బ్రీతింగ్ లైట్ అని పిలుస్తున్నారు వీళ్ళు. సో ఇదేంటంటే మీకు ఫోన్ కాల్స్ వచ్చినా లేకపోతే నోటిఫికేషన్ వచ్చినా, ఛార్జింగ్ పెట్టినా, ఇలాంటివి మీకు డిఫరెంట్ యాప్స్ కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఫోన్ సెట్టింగ్స్లో మీకు ఇది ఫీచర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏ యాప్స్కి మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ బ్రీతింగ్ లైట్ అనేది రావాలని సెట్ చేసుకుంటే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చినా, ఫోన్ కాల్స్ వచ్చినా కానీ మీకు బ్రీత్ అవుతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. ఈ బంప్ చుట్టూ వస్తుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా చీకట్లో అయితే చాలా మంచిగా బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈ బంప్ డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మీకు లోపల ఎల్ఈడి ఇండికేషన్స్ కూడా సూపర్గా తీసుకొచ్చారు. పైన చుట్టూ కూడా మీకు మెటల్ ఫ్రేమ్ అనమాట, చాలా సాలిడ్గా ఉంటుంది బిల్డ్ క్వాలిటీ మాత్రం. రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ఉంటుంది అండ్ యాంటెన్నా బ్యాండ్స్ మీకు ఇక్కడ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. బాటమ్ సైడ్ మీకు ఒక స్పీకర్ ఉంటుంది, అలాగే టైప్ సి పోర్ట్ ఉంటుంది, అలాగే ఇక్కడ మనకి సిమ్ ట్రే ఉంటుంది అండ్ టాప్లో కూడా మీకు ఇయర్ పీస్లో ఇంకొక స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అండ్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ఫోన్ డిజైన్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది, చాలా సాలిడ్గా కూడా ఉంటుంది. ఫోన్ మాత్రం చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఒక మంచి ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటనేది చెప్తాను. Reno7 Pro 5Gలో మీకు 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అలాగే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఈ డిస్ప్లేలో బ్రైట్నెస్ మీకు మ్యాక్సిమం 920 nits వరకు ఉంటుంది అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Dimensity 1200 మ్యాక్స్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక 5G ప్రాసెసర్ అనమాట. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.0 GHz స్పీడ్ వరకు ఉంటుంది. దీంట్లో ర్యామ్ టెక్నాలజీ మీకు LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని దీంట్లో యూజ్ చేస్తారు. ఇక దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మీకు 4K to 30 FPS అండ్ 60 FPS వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని దీంట్లో యూజ్
చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు టాప్ లెఫ్ట్లో పంచ్ హోల్ ఉంటుంది. దీంట్లో 32 మెగాపిక్సెల్ సోనీ కెమెరాని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. 4500 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ మీకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే దీంట్లో వీళ్ళు సప్లై చేస్తారు. అండ్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే కలర్ వైస్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అండ్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఆన్ పేపర్ దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఫోన్లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, అలాగే ముఖ్యంగా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది షేర్ చేస్తాను. కలర్ వైస్ 12లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది యూజర్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్గా హ్యాప్టిక్స్ కావచ్చు, అలాగే యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ కావచ్చు, అలాగే కలర్స్ కావచ్చు, థీమింగ్ కావచ్చు, ముఖ్యంగా యానిమేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా మోడిఫై చేశారు ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే. ముఖ్యంగా మనకి హ్యాప్టిక్స్ కావచ్చు, అలాగే థీమింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్త కలరింగ్లో ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్తో వస్తుంది, అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తో వస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఒకసారి యాప్ ట్రే ఓపెన్ చేస్తే యాప్ ట్రేలో మీకు కొన్ని డిఫాల్ట్గా కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేవి తీసుకొస్తారు. సో అఫ్కోర్స్ వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు వీటికి సంబంధించిన ఓన్ అప్లికేషన్స్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, అలాగే ప్రైమ్ వీడియో, ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అవి మీరు తీసేసుకున్న తర్వాత మీకు సింపుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇది కలర్ వైస్ 12 కాబట్టి మీకు థీమింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రీవియస్గా మీరు కలర్ వైస్లో ఉన్నదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు కొత్త కలర్స్ అనేవి దీంట్లో మీకు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో నేను అమెజాన్ ప్రైమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. దీంట్లో వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ అయితే ఇది ఉందన్నమాట. అండ్ దీంట్లో డిఫరెంట్ వీడియోస్ నేను ప్లే చేసి చూశాను. వీడియో క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ దీంట్లో AMOLED స్క్రీన్ కాబట్టి మీ కలర్స్ అనేవి చాలా చాలా న్యాచురల్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే రాదు. వీడియో క్వాలిటీ మాత్రం దీంట్లో చాలా చాలా బెటర్గా ఉంది. అండ్ దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా రెస్పాండ్ అయితే అవుతుంది. అండ్ మీకు బ్రీతింగ్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు, అంటే ఎడ్జ్ లైటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు బ్యాక్ సైడే కాదు ఫ్రంట్ సైడ్ కూడా మీకు బ్రీతింగ్ లైట్స్ పెట్టుకోవచ్చు. సైడ్స్కి మీకు బ్రీత్ అవుతూ ఉంటాయి అనమాట. అవి కూడా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్. జనరల్గా రెనో సిరీస్లు అంటేనే మనకి కెమెరాలు ముఖ్యంగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో 50 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు. కెమెరా మాత్రం బ్యాక్ సైడ్ కెమెరా ఎక్సలెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా చాలా బెటర్గా అనిపిస్తున్నాయి. కలర్స్ కావచ్చు, ఫ్లవర్స్, అలాగే డిఫరెంట్ నేను ఏరియాస్లో ఫొటోస్ తీశాను. అండ్ ముఖ్యంగా హ్యూమన్ ఫేసెస్లో కూడా చాలా న్యాచురల్గా అయితే కలర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 65 వాట్స్ ఛార్జర్ దీంట్లో మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది OPPO Reno7 Proకి సంబంధించిన మెయిన్గా కీ డీటెయిల్స్ అనమాట. ముఖ్యంగా దీంట్లో కెమెరా హైలైట్ అండ్ డిజైన్ ముఖ్యంగా చాలా సాలిడ్గా ఉంటుంది అండ్ మీకు బాక్సీ డిజైన్తో తీసుకొచ్చారు కాబట్టి చాలా చాలా ప్రీమియం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది. అండ్ దీంట్లో స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటంటే ఈ బ్రీతింగ్ లైట్ కావచ్చు అండ్ కెమెరాస్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, చాలా చాలా బెటర్గా అయితే మీకు అనిపిస్తుంది. అండ్ దీంతోపాటు వీళ్ళు OPPO Reno7 కూడా ఈరోజే లాంచ్ చేస్తున్నారు. OPPO Reno7కి OPPO Reno7 Proకి కొన్ని డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేయొచ్చు. సో దీంట్లో మీకు డైమండ్స్ది 900 ప్రాసెసర్ ఉంటుంది అండ్ మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. ఇది కూడా 5G ప్రాసెసరే అండ్ దీంట్లో కూడా మీకు నియర్లీ 13 బ్యాండ్స్ అయితే ఇది కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో 64 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరాని యూజ్ చేశారు. సేమ్ డిస్ప్లేని దీంట్లో కూడా వాడారు. మీకు 90Hz AMOLED స్క్రీన్నే వాడారు. కాకపోతే ఇదేమో మీకు బాక్సీ డిజైన్తో వస్తుంది. ఇదేమో రెగ్యులర్గా మనకి ఇంత ముందున్న అన్ని OPPO ఫోన్స్ లాంటి డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు ఉంటాయి, 64+, 8+2 అండ్ 64 మెగాపిక్సెల్ మీకు ఓమ్ని విజన్ సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ రెండిట్లో మీకు ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరా సేమ్ 32 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ని దీంట్లో కూడా వీళ్ళు యూజ్ చేశారు. అండ్ దీంట్లో కూడా మీకు 4500 mAh బ్యాటరీ విత్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని దీంట్లో కూడా సప్లై చేస్తారనమాట. సో దీంట్లో కూడా కెమెరాలు మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవి OPPO Reno7తో తీసిన కెమెరా శాంపిల్స్ అనమాట. దీంట్లో కూడా మీకు కెమెరా క్వాలిటీ అనేది చాలా చాలా బెటర్గా ఉంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ అలాగే ఫ్లవర్స్ కావచ్చు, డిఫరెంట్ ఏరియా ఫొటోస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వీటి కెమెరా క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంది. అండ్ దీంట్లో కూడా మీకు వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మీకు సింగిల్ స్పీకర్ వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే కాదు. సో ఓన్లీ Reno7 Proలో మాత్రం మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా బంప్కి ఏదైతే ఎడ్జ్ బ్రీతింగ్ ఉందో అది మాత్రం దీంట్లో అయితే రాదు. ఓన్లీ Reno7 Proలో మాత్రమే మీకు వస్తుంది అనమాట. సో ఇవి మెయిన్గా మీరు చూసే దీంట్లో ఉన్న డిఫరెన్సెస్. అండ్ దీంట్లో కూడా డిస్ప్లే క్వాలిటీ మాత్రం రెండిట్లో సేమ్ డిస్ప్లే క్వాలిటీని వాడారు. కాకపోతే దీంట్లో బ్రైట్నెస్ మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్
OPPO Reno7 Pro అనమాట. సో ఇది OPPO Reno7కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనమాట. అండ్ దీంతో పాటు ఈరోజు OPPO Enco M32లో ఒక కొత్త కలర్ వేరియంట్ని తీసుకొస్తున్నారని చెప్పాను కదా, గ్రీన్ కలర్ వేరియంట్ అనమాట. ఇది కూడా రీసెంట్గా లాంచ్ అయింది కదా, సో దీనికి వీళ్ళు ఒక కొత్త కలర్ వేరియంట్ని తీసుకొస్తున్నారు. ఇదేమో మీకు గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది కూడా మీకు సేమ్ ప్రైస్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో ఉంటుంది. ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. దీంట్లో ఆల్రెడీ నేను వీడియో కూడా చేస్తాను, అన్బాక్సింగ్ వీడియో చేస్తాను, నా రివ్యూ కూడా షేర్ చేస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. సో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. 1499 రూపాయల బడ్జెట్లో ఇది ఒక మంచి మ్యూజిక్ లవర్స్కి మాత్రం సూపర్ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ అనమాట. అది కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ OPPO Reno7 అలాగే OPPO Reno7 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ OPPO Enco M32కి సంబంధించిన డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.